హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ కాసనేని వాసవి. ఏంటా ఈ మినపప్పు అనుకుంటున్నారా? మీకోసం పెరుగు వడ వేసి చూపించేస్తానండి. హోటల్ స్టైల్లోలా దూది లాంటి ఆవడలు ఇంట్లోనే. ఈరోజు మీ ముందుకి ఇలా పెరుగు వడతో వచ్చేసానండి. హోటల్ స్టైల్లోలా దూదిలా స్పాంజీలా ఉండే పెరుగు ఆవడలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం మనం ముందుగా పప్పుని నానబెట్టుకుని 7-8 గంటలు ఇలా పిండి పట్టేసుకుని ఉంచుకోవాలండి. బాండీ పెట్టి నా స్టైల్లో నేను ఇలా వేస్తానండి. ఇలా అన్నింటిని వేసేసుకోవాలి. దీన్ని బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకుని తీసుకోవాలండి. బాగా వేగనివ్వాలి. అప్పుడే మనం పెరుగులో వేసుకున్నప్పుడు లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. నేను నార్మల్గా అయితే ఇలా తీసేసుకుంటాను గారెల్ని. ఇప్పుడు మనం పెరుగులోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకుంటాను. ఇలా వేయించి తీసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇలా వేగుతున్నప్పుడే నేను వీటిని వేసుకోవడానికి మజ్జిగను చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అందులో వేసేసుకుందాము. పెరుగులో కలుపుకోవడం కోసం 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మజ్జిగలోనికి సాల్ట్ వేసి నేను గారెలు వేసేసుకుంటున్నానండి. వీటిని కొంచెం సేపు ఇలా నాననివ్వాలి. ఇలా పెరుగులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని, కొంచెం సాల్ట్ని కలిపి పెట్టేసుకుని నేనైతే ఇలా పెరుగులో ఆనియన్స్ కూడా వేసుకుంటానండి. మరి మీరు వేసుకుంటారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా స్టైల్ నచ్చిందో లేదో కూడా చిన్న కామెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పెరుగులోకి నానబెట్టుకున్న వడలను వేసేసుకుందాము. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకుందామండి. అండి, దూదుల్లా స్పాంజీలా ఉండే మన పెరుగు ఆవడ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.